శ్రీశైల దేవస్థానంలో మీడియా మిత్రుల సమావేశంలో శ్రీశైల దేవస్థానంలో 15/10/23 నుండి 24/10/23 వరకు దసరా మహోత్సవాలను గురించి మాట్లాడుతున్న శ్రీశైల దేవస్థానం కార్యనిర్వహణాధికారి డి పెద్దిరాజు. మల్లికార్జున స్వామి వారి ఆశీస్సులతో ఈ నెల 15వ తారీఖు నుంచి 24వ తారీఖు వరకు కూడా దసరా మహోత్సవాల్ని వైభవపేతంగా నిర్వహించడానికి అవసరమైనటువంటి ఏర్పాట్లు అవి చేసుకోవడం జరుగుతోంది. 15వ తారీఖు నుంచి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. భక్తుల సంఖ్య కూడా ఎక్కువగా ఉంటుంది. దానికి తగినట్టుగా ఈ అన్ని వసతి సదుపాయాలు కానీ, తర్వాత ఈ క్యూ లైన్లో మంచినీటి సదుపాయం, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాటు చేసుకుంటున్నాము. అలాగే పార్కింగ్ కూడా ఎలాంటి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవడం జరుగుతోంది. అందరి యొక్క సహకారంతో అందరినీ కూడా సమన్వయం చేసుకుంటూ, తర్వాత గౌరవ శాసనసభ్యులు, ధర్మకర్తల మండలి, తర్వాత అందరూ కూడా ఈ సిబ్బంది యొక్క సహకారంతో అన్ని ఏర్పాట్లు కూడా చేసుకుని వివిధ శాఖల్ని సమన్వయం చేసుకుంటూ కూడా ఈ భక్తులకి శీఘ్రగతిన, ముఖ్యంగా సామాన్య భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా శీఘ్రగతిన దర్శనం అయ్యే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతోంది. కానీ ప్రత్యేకమైనటువంటి అలంకరణ అవి చేయడం, విద్యుత్ దీపాలతోటి ఈ ప్రాకారం కానీ, స్వామి అమ్మవార్ల యొక్క దేవాలయం ఈ ప్రాకారం ఇవన్నీ కూడా విద్యుత్ దీపాలతో అలంకరణ అవి చేయడం, తర్వాత ఇవన్నీ కూడా ఏర్పాట్లు చేయడం జరుగుతోంది. అలాగే మాడ వీధుల్లో జరిగేటటువంటి ఉత్సవాలు కానీ వైభవపేతంగా నిర్వహించడానికి, ఈ తర్వాతన కళావేదిక, నిత్య కళావేదిక దగ్గర కూడా ఈ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించే విధంగాని, తర్వాతన ఈ ప్రవచనాలు కానీ ఇవన్నీ ఏర్పాటు చేయడం అనేది జరుగుతోంది. ప్రత్యేకించి ఎల్ఈడి స్క్రీన్లు కూడా ఏర్పాటు చేసి భక్తులు వీక్షించే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతోంది. అన్ని శ్రద్ధా భక్తులతోటి ఈ పవిత్రమైనటువంటి భావనతోటి శాస్త్రయుక్తంగా ఈ కార్యక్రమాలన్నీ కూడా సమయపాలన పాటిస్తూ ఇవన్నీ కూడా సవ్యంగా జరిగే విధంగా కూడా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతోంది. ఈ ఉత్సవాల్లో ప్రత్యేకించి ఆర్జిత సేవలు అవన్నీ, ఇతర ఆర్జిత సేవలన్నీ కూడా రద్దు చేయడం అనేది జరుగుతోంది. అయితే స్వామివారి యొక్క అభిషేకం కానీ, కుంకుమ అమ్మవారి యొక్క చేసేటటువంటి కుంకుమార్చన కానీ, నిత్య కళ్యాణం కానీ కార్యక్రమాలు నిర్వహిస్తూ మిగతా ఆర్జిత సేవల్ని మాత్రం రద్దు చేయడం అనేది జరుగుతోంది. సామాన్య భక్తులను దృష్టిలో పెట్టుకొని అన్ని సకల సౌకర్యాలు కూడా తీసుకోవడం అనేది జరుగుతోంది. అలాగే ప్రత్యేకించి ఈ కార్యక్రమానికి వచ్చేటటువంటి భక్తులందరూ కూడా స్వామి అమ్మవార్ల యొక్క కృపా కటాక్షాలకి పాత్రలు కావాలని, ప్రశాంతమైనటువంటి వాతావరణంలో ఈ కార్యక్రమాన్ని వీక్షించి స్వామి అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తరించాలని చెప్పేసి కాంక్షించడం అనేది జరుగుతోంది. అయితే ప్రతి సంవత్సరం జరిగే విధంగానే ఈ కార్యక్రమాలు ఈ సంవత్సరం కూడా మరింత వైభవపేతంగా జరిగే విధంగా అందరినీ కూడా, దాతల్ని కానీ, భక్తుల్ని కానీ అందరినీ కూడా ఈ కార్యక్రమానికి ప్రత్యేకించి ఆహ్వానిస్తున్నాము. తర్వాతన లోక కళ్యాణం కోసం ఈ పారాయణం కానీ ఇవన్నీ కూడా చండీ పారాయణలో ఎంతో పవిత్రమైనటువంటి శక్తిపీఠమైనటువంటి క్షేత్రంలో ఈ కార్యక్రమాలు, దసరా ఉత్సవాల్ని ఎంతో శ్రద్ధా భక్తులతోటి నిర్వహించి అందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా కూడా వీక్షించే విధంగా చర్యలు తీసుకోవడం అనేది జరుగుతోంది. మీ అందరూ కూడా సహకరించి ఈ ఉత్సవాలు వైభవపేతంగా జరిగే విధంగా, ఈ జరిగేటటువంటి కార్యక్రమాలు ప్రపంచవ్యాప్తంగా వీక్షించే విధంగా కూడా మీ అందరూ దీనికి సహకరించవలసిందిగా కోరుతున్నాము. నమశివాయ.